రైతులు హ్యాపీగా లేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నటువంటి రైతులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేరా? భూములు ఇచ్చిన రైతులు అలవ లక్షణ అంటున్నారు. అదే చెప్పేశారు, భూములు ఇచ్చిన రైతులే మన పోయి మనం తీసుకున్నారా బాబు? ఏంటి అపరిచితులు లాగున్నాడు చంద్రబాబు? అప్పుడు చంద్రబాబు ఏంటి, ఈ చంద్రబాబు ఏంటి సార్? ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకేమో కాగితాల్లో సిఆర్డి ఆఫీసులో మాత్రమే ప్లాట్లు ఉంటాయి. భూమి మీద ప్లాట్లు చూపించారు ఇంతవరకు. 12 మాసాల్లో భూమి మీద చూపిస్తా అని చెప్పాడు. 12 మాసాల్లో మీరు రైతులను అడగండి, ఏ రైతులైనా మీరు ఇంటర్వ్యూ చేయండి కెమెరా పెట్టి. 12 మాసాల్లో నేను ప్లాటింగ్ చేసి మీకు ఇస్తానని చెప్పాడు. ప్లాట్లు అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. మీ ఊరు లేదా మీ పక్కూరు కలిపి ప్లాట్లు చేస్తా అన్నాడు. ఎక్కడిచ్చాడు ప్లాట్లు? ఎవడికి ఇచ్చాడు? ఎవడికి ఇవ్వకపోగా చూడండి విచిత్రం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాట్కు అంటే ఆయన ఇల్లు కట్టుకుంటాకి ఎవడికి ప్లాట్ దొరుకుతాయా అంటే అతనికి చంద్రబాబు నాయుడు గారికి స్థలం 5 ఎకరాల పొలం అమ్ముతాడికైతే మాత్రం సచివాలయం ఎదురుకుండా, ఏది కొత్త సచివాలయం పర్మనెంట్ సచివాలయం ఎదురుకుండా ప్లాట్ మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి కేటాయించిన వాడికి దొరుకుద్ది. ఆయన అమ్ముతాడు వెంటనే. ఆ ప్లాట్ అతనికి ఇస్తారు, వెంటనే ఆయన అమ్ముతాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 100 గజాల్లో నారాయణ గారికి ప్లాట్ అమ్మేవాడికి ప్లాట్ వస్తుంది. ఇంకా రైతులకి ఎవరికి రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆ భూములు పోయినాయో ఆ గుళ్ళకి ఇచ్చేశారంటున్నారు. ఇంకెవరు రాకుండా ఉంటాకి. ఏ రైతుకి చంద్రబాబు నాయుడు గారు నైబర్ అవడు. అన్ని దేవాలయాలకు ఇచ్చారంట. దాని వెనకాల హైకోర్టు ఉంది, జడ్జిల బంగ్లాలు ఉంటాయి. ఆ జడ్జిల బంగ్లా పక్కన నారాయణ గారి ఇల్లు ఉంటుంది. కానీ పొలం ఇచ్చినా ఏ కృష్ణాయపాలెం రైతుకి, ఏ మందడం రైతుకి, లేదా ఏ తుళ్ళూరు రైతుకి, ఏ రైతుకి భూమి మీద ప్లాట్ లేదు. సచివాలయం, హైకోర్టు లేదా అసెంబ్లీ పక్కన ఆ దగ్గరలో ఎవడో కూడా మీకు కనపడ్డు. ఇది ఎలా? ఇది అన్యాయం కాదా? ఇది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మామూలు ఇబ్బందులు కాదు, అంటే మానసికమైన ఇబ్బంది. అదే గనక నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పూలింగ్ అనేది పొరపాటు ఆలోచన చేయకుండా నిజంగానే ఒక 15,000 కోట్ల రూపాయలు పోగేసి 15,000 కోట్ల రూపాయలతో రైతుకి కృష్ణాయపాలెం మందడ నుంచి ఆ పక్కన అంటే ఆయన అక్కడే పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఎకరా ₹1 కోటి చొప్పున కొనేసి ఉంటే గనక ఆ ₹1 కోటి 2015-16 సంవత్సరంలో వాళ్ళు ఎక్కడన్నా బయట ఆస్తి కొనుక్కుంటే వాళ్ళు ఎన్ని కోట్లు అయ్యేదనుకుంటున్నారు సార్? ఎన్ని కోట్లు అయ్యేదనుకుంటున్నారు? ఇవాళ వీళ్ళకి ఆ 1200 గజాలు 1400 గజాలు చేతికి రావు. పేపర్లో ఉంటుంది. ఏమైపోతారు వీళ్ళందరూ? ఇప్పటికీ అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భారం అంటే. మరి రెండవ దశలో మళ్ళీ భూసేకరణ అంటున్నారు. దీనికి దాదాపు 20,000 ఎకరాలు, మూడో దశలో ఒక 30,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. అయితే రైతులు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారట. మా భూములు తీసుకోండి. నిజానికి మొదటి దశ రైతులకు 50,000 ఎకరాలకే తాడు బంగారం లేదంటే ఇంకా ఇవన్నీ ఏంటి సార్? సార్ ఇవన్నీ కూడా జనాల్ని నాశనం చేసేటువంటి ఆలోచనలే నారా చంద్రబాబు నాయుడు గారి తప్పితే ఇది చాలా అన్యాయం సార్. ఈ 50,000 ఎకరాలు కూడా చేయటం అనేది ఈ రాష్ట్రానికి గుదిబండే ఇది. ఇప్పుడు జగన్ గారు నిన్నటిదాకా తిట్టారు, ఇదన్నారు. ఆయన చెప్తున్నాడు కదా, ఏమో నగరం ఉన్న చోట చేయాలా? నేను వైజాగ్ వెళ్ళింది కూడా నగరం ఉందని వెళ్ళాను. సరే మీరు ఇక్కడే అంటున్నారు కదా, ఇక్కడే పెట్టండి, బెజవాడ గుంటూరు మధ్యలో ఈ బందర్ పోర్టు ఇవన్నీ కలుపుతో పెట్టండి అన్నాడు. ఏం తప్పు మాట్లాడాడు? ఆయన మాట్లాడేది ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు. కాబట్టి చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కామెడీ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. జగన్ చెప్పింది కరెక్టరా అనపోతే కనుక మీరు నన్ను మళ్ళీ పిలవండి సార్. నేను దగ్గరికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2029 జనవరిలో నన్ను మీ టీవీ ఛానల్ డిబేట్కి వెళ్ళండి. ఆ రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు జరుగుతున్నటువంటి జగన్ హేళన చేశాం. జగనే కరెక్టరా, బాగా చెప్పాడు. ట్రోలింగ్ జరుగుతుంది సార్. మీరు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన పైన చాలా భయంకరమైనటువంటి ట్రోలింగ్ జరుగుతోంది. మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు
సార్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో పారాసిటమాల్ వేసుకుంటే వాలి, లేకపోతే ఇంటి చుట్టూ బ్లీచింగ్ కొట్టాలి, లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్తే చాలా ట్రోలింగ్ చేశారు, విపరీతంగా ట్రోలింగ్ చేశారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జగన్ గారు చెప్పినవి చెప్పింది. ఉమ్, అంటే జగన్ గారే డాక్టర్ ముందు చూపు అని కాదు, ఆయన 100 సమాచారం సేకరిస్తాడు. దీని మీద ప్రతి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేశాడు, 10 మందితో మాట్లాడాడు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అందరితో ఆయన మాట్లాడాడు. అంతేగాని ఆయన ఏం డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు. మీరు ట్రోల్ చేయటం వల్ల ఏం ట్రోల్ చేస్తే ఏం జగన్కేం వల్ల మళ్ళీ అందరే జగన్ కరెక్ట్ కదరా, బ్రహ్మాండంగా చెప్పాడు, నిజమే చెప్పాడు కదా, వాళ్ళందరూ అదే వేసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పాడు. అందరూ అదే మాట్లాడారు కదా. ఉమ్. సో ఈ రోజు కాకపోయినా చెప్పాడు మావి కరోనాతో మనం గన్ గురించి- సహజీవనం చేయాలన్నాడు. ఈయనంటే కాపురం చేస్తాడంట కరోనాతో అన్నాడు. అవును. ఏం చేశారు అందరూ? చివరికి మనందరం ప్రపంచం అంతా సహజీవనం చేయలేదా కరోనాతో? ఉమ్, 3 ఏళ్ల పాటు సహజీవనం చేశాం. ఆ కరోనాతో సహజీవనం చేస్తా కరోనాకి భయపడి చంద్రబాబు నాయుడు గారు తండ్రి కొడుకు దాదాపు 1.5-2 ఏళ్ల పాటు హైదరాబాద్ నుంచి రాలా. అసలు సంవత్సరం ఆంధ్ర ముఖమే చూడలేదు. ఉమ్. రైట్. ఈ రోజు కాబట్టి జగన్ గారు చెప్పింది ఇవాళ మీరు హేళన చేసినా, ఉమ్, మీరు గాలితనంగా మాట్లాడినా 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్లే ముందు ఇవాళ నవ్వినోళ్ళు, ఇవాళ జగన్ గారిని ట్రోల్ చేసినాడు పెద్దోడు జగనే కరెక్టర్ అంటారు, చూసుకోండి.